మన ఫైనాన్స్ మినిస్టర్ గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలపాలి. ఎందుకు చెప్తున్నా అంటే అన్నకుండే డెప్త్ నాలెడ్జ్ డిస్ట్రిక్ట్లో సో మాకు ఇన్ఛార్జ్ మినిస్టర్గా లోడ్ తగ్గిపోతుంది అనమాట. ఎందుకంటే ఆయనకుండే అవగాహన ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఓవర్ నైట్, దాదాపు 20+ 25 years ఉండే ఎక్స్పీరియన్స్, అంత నాలెడ్జ్ ఉంది కాబట్టి మనకి ఏదైనా సబ్జెక్ట్స్ చెప్పినా ఎవరన్నా వివరించినా ఇన్ డెప్త్గా సొల్యూషన్స్ ఇచ్చేకి ఈ గివ్స్ ఏ క్లియర్ ఐడియా, క్లియర్ థాట్స్ ఎట్లుండాలా ఎట్లా చేయాలా అని చెప్పి అన్న చెప్తుంటారు. కాబట్టి యాజ్ అన్ ఇన్ఛార్జ్ మినిస్టర్ మాకు కొద్దిగా లోడ్ తగ్గేదానికి అవకాశం ఉంటుంది. అట్లా తప్పించుకోవద్దు. తప్పించుకునే కాదన్న, ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ ద ఫ్యాక్ట్స్. యా. సో బేసిక్లీ తెచ్చే బాధ్యత నీదే. బేసిక్లీ అన్న చెప్పినట్లు పరిశ్రమలు నాట్ జస్ట్ అనంతపూర్ అండి, త్రూ అవుట్ స్టేట్ నార్త్ నుంచి సౌత్ వరకు లాట్ ఆఫ్ ఇండస్ట్రీస్ వచ్చేదానికి అవకాశం ఉంది. బాగా నమ్మకం కుదిరింది మన స్టేట్ పైన, చంద్రబాబు గారు లీడర్షిప్ పైన. ఎక్కడ పోయినా కూడా యు గో టు ఫారెన్ ఆర్ యు పక్కన ఉండే స్టేట్స్తో మాట్లాడుతున్నా మీలాంటి చీఫ్ మినిస్టర్ మాకు లేదే అని చెప్పి చాలామంది చెప్తుంటారు. ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి, లెక్కలేనన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో వీ హ్యావ్ ఎ గ్రేట్ చీఫ్ మినిస్టర్. ఓవర్ ఎ పీరియడ్ ఆల్రెడీ 14 monthsలో 10 లక్షల కోట్లు పెట్టుబడులు అన్ని శాఖలకండి, దాదాపు 8.5 లక్షల జాబ్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేసేదానికి అవకాశం ఉంది. ఇది కూడా ఓన్లీ పాసిబుల్ విత్ చంద్రబాబు గారు లాంటి లీడర్షిప్ కాబట్టి ఆ నమ్మకం ఉంది. ఇవన్నీ మేము గ్రౌండ్ చేయడం చాలా ఇంపార్టెంట్. అందుకనే ఎప్పుడు సార్ రివ్యూ చేసినప్పుడు కూడా క్యాబినెట్లో కానీ మా ఎస్ఐపిబిలలో కానీ రెగ్యులర్గా చెప్పేది, క్యాబినెట్ ఎస్ఐపిబి నుంచి జరిగినప్పుడు ఇమీడియట్గా గ్రౌండ్ అయ్యేలాగా చూసుకోండి, అది మీ బాధ్యత. తెప్పించినా మీకు కంప్లీట్ చేసినా యాజ్ అ గవర్నమెంట్ క్యాబినెట్ నుంచి క్లియర్ చేయడం జరిగింది. నౌ యాజ్ అ మినిస్టర్స్ ఎవ్రీ వన్ హ్యాస్ టు ఫాలో అప్ అండ్ ఎన్ష్యూర్ దట్ ఇట్ ఈస్ గ్రౌండెడ్. ఎందుకంటే గ్రౌండ్ అయితేనే జాబ్ ఆపర్చునిటీ వస్తుంది, ఇన్వెస్ట్మెంట్ వస్తుంది, ఆ ఎకానమిక్ గ్రోత్ అయ్యేదానికి ఆ పర్టికులర్ డిస్ట్రిక్ట్, ఆ పర్టికులర్ ఏరియాలో జరిగేదానికి అవకాశం ఉంది. ఇదే కాకుండా పొలిటికల్ గవర్నెన్స్ అని ఫస్ట్ నుంచి చెప్తా ఉండ్రి సార్. పొలిటికల్ గవర్నెన్స్ అంటే పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఏదైనా లెటర్స్ ఇచ్చినా వాళ్ళని దాన్ని కంప్లీట్ చేసే బాధ్యత అఫీషియల్స్ తీసుకోవాలన్నారు. కలెక్టర్ గారు కూడా ఈరోజు నాకు బ్రీఫ్ చేయడం జరిగింది. ఎమ్మెల్యేస్, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఏదైతే ఇచ్చారో అవన్నీ కూడా తీర్చినాము. 90% ఆఫ్ ఇట్ ఈస్ కంప్లీటెడ్. ఓన్లీ డబ్బులకి సంబంధించింది అవి ప్రయారిటీ వైజ్ స్టెప్ బై స్టెప్ కంప్లీట్ చేస్తామని చెప్పడం జరిగింది. సో కలెక్టర్ గారు నాకు బ్రీఫ్ ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యేస్ కూడా అందరూ కూడా సాటిస్ఫాక్టరీగా చెప్పారు. కొన్ని ఇష్యూస్ ఉంటాయి ఖచ్చితంగా, అవి కూడా రిఫైన్ చేస్తాను ఫ్యూచర్లో అని చెప్పడం జరిగింది. అదే కాకుండా మనకి స్టేట్ ఆంధ్రప్రదేశ్లో ఈ డ్రిప్ ఇరిగేషన్ సంబంధించింది ఆల్ ఓవర్ ఇండియా మన రాష్ట్రానికి నంబర్ 1 వచ్చింది. అంటే ఈ డ్రిప్ ఇరిగేషన్ దాంట్లో ప్రమోట్ చేయడంలో కానీ ఈ డిపార్ట్మెంట్ తరఫున వీ హ్యావ్ బీన్ పుషింగ్ హార్డ్. సో అందుకనే స్టేట్లో నంబర్ 1 మన అనంతపూర్ డిస్ట్రిక్ట్ కూడా రావడం జరిగింది. ఆల్ ఓవర్ ఇండియా నంబర్ 2 పొజిషన్లో రావడం జరిగింది. సో ఇట్స్ ఎ బిగ్ థింగ్ అండి, బిగ్ అచీవ్మెంట్. సో అఫీషియల్స్ అందరికి కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నాయి. ఎస్పెషలీ కలెక్టర్ గారు కూడా పర్సూ చేయడము, ఇప్పుడే స్కిల్ డెవలప్మెంట్ సంబంధించింది కానీ జాబ్ ఆపర్చునిటీస్ పుట్టేదాని విషయంలో కానీ అది కూడా స్టేట్లో అనంతపూర్ డిస్ట్రిక్ట్ ఈజ్ నంబర్ 1 అని చెప్పి కలెక్టర్ గారు బ్రీఫ్ చేయడం జరిగింది. ఓవరాల్ ఇదే కాకుండా ఈవై వాళ్ళతో డిస్ట్రిక్ట్ డిఆర్సీ రివ్యూ మీటింగ్ కూడా ఈరోజు మీరు చూస్తే ఆ ప్రజెంటేషన్ కూడా త్రూ అవుట్ ఇండియాలో ఈవై వాళ్ళు ఎక్కువ శాతం ఎక్కువ డిస్ట్రిక్ట్స్ ఆర్ ఎక్కువ స్టేట్స్లో వాళ్ళు చేస్తున్నారు. డిఆర్సీ ఏ రకంగా ప్రజెంట్ చేయాలా, ఏది ఇంపార్టెంట్ పాయింట్స్ తీసుకోవాలా అని చెప్తే వాళ్ళు కూడా 2-3 months నుంచి రివ్యూ చేసి ఈరోజు డిఆర్సీలో ప్రజెంట్ చేయడం జరిగింది. ఇది అప్డేట్ తీసుకొని బాగా ఉంది అంటే త్రూ అవుట్ స్టేట్ కూడా ఈవైని ఆన్ బోర్డ్ చేసుకుంటే ప్రతి డిస్ట్రిక్ట్, ఎందుకంటే 3-4 hours ఏది మోస్ట్ ఇంపార్టెంట్, ఏది క్రూషియల్ అది తీసుకొని వచ్చి దాని సొల్యూషన్స్ ఇచ్చే దాంట్లో ఉంటాం. కాబట్టి డిఆర్సీ ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్.